అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి మనం అందరూ మరొకసారి షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్లో ప్రాతకాలమే మనమందరము కూడి మనము పరమ తండ్రిని పూజించి ధ్యానించి ఆయన నామను హెచ్చించుటకు మనం అందరము మరి ఏకీభవించి మరి చేరినందుకే దేవునికి వందనాలు. మనము ఈ ప్రోగ్రాం మొత్తంలోనూ ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ డిసిప్లిన్గా మర్యాదపూర్వకంగా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి మరి అంశంతో మనమందరం కూడాను ఆయన ఎడల భయభక్తులు కలిగి మనకి ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యత వారందరూ కూడా ఇన్ టైంలోనే సక్రమంగా నిర్వర్తించేలాగా మనము ప్రభు అయినటువంటి యావే దేవుని కోరుకున్నాం. మనం ఒక్కొక్క అంశంలోకి వెళ్దామండి. మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ దేవునిమ్మ గారు మరి ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరచాలని మరి ఆమెను ప్రభు పేరిట కోరుతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తూ దేవుడు మన భక్తులకు దానముగా బహుమానములు ఆయన సన్నిధిలో కూర్చొని ధ్యానించటకు, స్తుతించటకు, ఆరాధించటకు, కొనియాడటకు తగిన ఈ సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. ఓ దేవనే పాటలు పాడేవారు, వాక్యం చదివేవారు, వాక్యం ధ్యానించేవారు, తండ్రిని స్తుతించి ఆరాధించి ఆయన అన్ని విషయాల్లో ఆయన సమీపస్తులుగా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. స్తోత్రం. అదే కాల సమయంలో తండ్రి అందరం కూడా సిద్ధపడి వచ్చేనానయ్యా. స్తోత్రం. ఆయన అది ఎంతవరకు కృపతో మీరే అధ్యక్షులైంది నడిపించమని అడుగుతున్నాను. స్తోత్రం. వాక్యమును విడిచిపోయేటువంటి బిడ్డలను దాంట్లో మరుగుపరిచి మెల్లనైనటువంటి చల్లనటువంటి వాక్కుల ద్వారా ఆయన మమ్మల్ని తగ్గించుకొని మార్చుకొని మారు మనసు అనుగ్రహించుకొని రక్షణ మార్గంలో నడుటకు సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. స్తోత్రం. నేను రాలేని బిడ్డలను కూడా నీ పాత్ర పెట్టుకుంటున్నానయ్యా. ప్రభు మరి ఒకసారి వారు వచ్చి మీరు అవకాశం ఇస్తున్నారని నమ్ముతున్నానయ్యా. స్తోత్రం. ఫలతత్వం అనారోగ్యమో మీరు సృష్టించి అయినా వారిని దర్శించుకుని అడుగుతున్నానయ్యా. స్తోత్రం. స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. ఈ దినంలో బయటికి వెళ్ళేవారు రాబోతున్నారు. ఆశీర్వాదములకు కారణముగా సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. స్తోత్రం. మీకందరినీ మీకే అర్పిస్తూ మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 అవునండి, ఎంత చక్కగానో మరి ప్రారంభ ప్రార్థన చేసి ప్రభువుని మహిమపరిచినటువంటి
డాక్టర్ రెవరెండ్ దివినమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లాడమ్మా. వందనాలయ్యా. ప్రైజ్ లాడు. మంచిదండి. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన దినంలోకి వచ్చామండి. ఈ బుధవారం గురించి మీ అందరికీ తెలుసు. ప్రత్యేకమైనటువంటి లెంట్ డేస్ స్టార్ట్ అవుతుంది. మరి నిన్నే చెప్పారు కదా మనకి 1 కొరింథీ 1:18 ప్రభువారు సెలవిస్తున్నారు మనకి. మరి పౌలు గారు ఎంత చక్కగానో వివరిస్తున్నారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఎంత దేవుని శక్తి అండి. లెంట్ డేస్లో ప్రార్థన 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 ఉపవాసం అండి, ప్రార్థన చేస్తాం. ప్రభువారు మరి ఎగ్జాంపుల్గా చూపించారు మనకి. పాత నిబంధనలు అనేక మంది చేశారు. మోసే గారు 40 దినాలు 40 రాత్రులు. ఎంతమంది లేరండి. మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము మరి ప్రత్యేకమైనటువంటి పాట విందాం. మన మధ్యలో ఉన్నటువంటి జయ సిస్టర్ గారు ఒక మరి ఎవరు అనుకోవద్దు, అందరు కూడా స్వీట్ అండ్ షార్ట్గాను మరి ఒక పల్లవి, ఒక శరణం, స్వార్థ గీతం కానీ స్తుతి గీతం కానీ ఏదైనా కానీ మనకి సమయం మనం ఎక్కువగాను దేవుని వాక్యానికి దేవుని మెసేజ్కి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. వేరేగా అన్యత తలంచకండి. ఒక స్వీట్గాను మరి స్మార్ట్గా ఒక చరణం ఒక పల్లవం పాడండి. అందరికి కూడా ఎవరు పాడాలనుకున్నా కానీ మంచిది. ఆల్ ఆర్ వెల్కమ్. మన మధ్యన ఉన్నటువంటి జయ సిస్టర్ గారు ఒక మంచి పాట పాడి దేవుని మహింపరచాలని ప్రభు పేట కోరుతున్నామండి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కగా, అవునండి, యేసు రక్తం అండి. ఆయన రక్తానికి మించినటువంటి శక్తి కలిగిన రక్తం ఎక్కడ లేదు. ఆయన రక్తంలో పవిత్రత, ఆయన రక్తంలో విడుదల, ఆయన రక్తంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయండి. అంత చక్కగాను మంచి పాట పాడి ప్రభునామను కనపరిచినటువంటి సిస్టర్ జయపద్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. రైతులడమ్మా, మనం ఇంకొక అంశం తీసుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఈ ప్రోగ్రామ్ని లాస్ట్లోను ఆ వెంటనే తదుపరి అని అంటాం కదా, అది నాకు చాలా నచ్చుతుంది. ముగ్గురు అట్లాగే దయచేసి ఈ ప్రోగ్రాం ముందే పెడుతున్నాం కాబట్టి అందరు కూడాను ఇది ఒక ధన్యతగా భావించి నాకు దేవుని గురించి పాడాలని కానీ, దేవుని గురించి మాట్లాడాలని కానీ, ప్రార్థన చేయాలని, వారు అవైలబుల్ లేని ఎడలనే మాట రాకుండా దయచేసి అందరూ కూడా సిద్ధపాటు కలిగి ప్రార్థన పూర్వకంగా, మరి నెక్స్ట్ నాది అని ప్రతి నెక్స్ట్ వచ్చే ముగ్గురు కూడా రెడీగా ఉండాలని, మరి దయచేసి మీరు అందరూ కూడా మెలకు కలిగి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పెట్టకూడుతున్నానండి. నెక్స్ట్ మరి మన అంశం మనకి ముందు ఉన్నది. మన మధ్యలో ఉన్నటువంటి మరి రెవరెండ్ శ్యాంబాబాయి గారు ఈరోజు వాక్యం తీసుకుంటున్నారు. మరి దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ తెలియపరిస్తే బైబిల్ రీడింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని, మరి మన మధ్యలోనే అమూల్య గారు ఉన్నారు. అమూల్య గారు సిద్ధంగా ఉండాలమ్మా. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ శ్యాంబాబు గారు దయచేసి వాక్యం మరి అది ముందే తెలియపరిచారు, అది చదవాలని ప్రభు పేట కోరుతున్నామమ్మా. ప్రైజ్ లాడమ్మా.
ఆమె క్రైస్తులాడమ్మ ఎంత చక్కగాను అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా చదివి వినిపించినటువంటి సిస్టర్ అమూల్య గారికి ప్రత్యేకమైన వందనాలు. క్రైస్తులాడమ్మ. అవునండి, మనం ఉపవాసం గురించి చూడండి, ప్రభువారే మనకు ఒక మైల్స్టోన్గా కనిపించారు. ఆది కాండం నుంచి చూసుకుంటూ వస్తే ఎన్ని ఉపవాసాలు ఉన్నాయి? 40 రోజులు. 40 అనే సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉన్నది. 40 రోజులు ఉపవాసం డే అండ్ నైట్ మంచి గారు మనందరికీ వెళ్ళి ప్రార్థన చేసి ఒక ప్రత్యేకమైన కార్యం ప్రారంభించాలంటే, ఒక ముఖ్యమైన కార్యం ప్రారంభించాలంటే మనము ఉపవాసము, ఆయనతో సహవాసము. ఉప అంటే దగ్గరగా అండి, అంటే నెక్స్ట్ అంటే ఉప ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి అంటారు కదా, అలాగా మనం ఉపవాసం అంటే దేవునితో సాన్నిహిత్యం, దేవునికి దగ్గరయ్యి మన మనసుని శరీరమును మరి తగ్గించుకుంటూ అన్నాడు. చూడండి, బూడిది రాసుకుని గోనిపట్టంటే ఇట్ ఈస్ హంబ్లింగ్ దెమ్సెల్ఫ్, దే ఆర్ సరెండరింగ్. మనము ఆయన నేర్పినటువంటి ఉపవాస ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. ఎస్తేర్ గారి దగ్గర నుంచి మరి యోనా గారు కూడా ఆ రాజుకు చెప్తారు. వాళ్ళందరూ కూడా 40 రోజులు 40 మరి సంవత్సరాలు మరి వీడు అరణ్యంలో తిప్పుతూ తీసుకెళ్ళినటువంటి విధానం. బైబిల్లో 40 అనే దానికి ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉందండి. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ శ్యామ్ బాబు గారు మనకి ఈ యొక్క వాక్యాలను తీసుకుని ఈ ప్రత్యేకమైన దినము గురించి మరి మనకి వాక్యం వివరించాలని ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తున్నాం. వార్టీ బ్రదర్. ప్రైజ్ దేవుని మహాకృపను బట్టి మన జీవిత ప్రయాణంలో మరి యొక్క నూతన యాక్సిడెంట్ బుధవారాన్ని దేవుడు దయచేశాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థనలు ప్రారంభించి అందరికీ సిద్ధపరిచినందుకు వారికి వందనాలు. అలాగే ఉదయకాలం చక్కటి కుమారుని యొక్క రక్తం, the blood of son is very important. సహోదరి సిల్వలో నాపై చక్కటి భక్తులను చూపించుగా ఆలోచించి దేవుని మనసులో నచ్చిన వస్త్రాలు అది వాతాన్ని చదివి సహాయపడతాను. ఉదయకాల ద్వారా దేవుని మనసు కనిపిస్తూ ఉన్నాం. రావు గారికి వస్త్రాలు తెలియజేస్తూ మనం సమయోచితమైన సహాయం కొరకు దేవుని వైపు చూద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కృపగల తండ్రి, మీకు మహాప్రభుని బట్టి మా జీవిత ప్రయాణంలో మరింత నూతన పరిస్థితుల ద్వారా మాకు దయచేశారు. అందరి బట్టి మాకంటే ఎంతో ముందుతో పోవాలి, శ్రేష్ఠులను బట్టి వారు సమయాన్ని చూపిస్తున్నారు. వారికంటే నేనేమి ఎక్కువ వారిని కాదు, కానీ కేవలం కృపను బట్టి మీరు మాకు మీ మెల్లరైన స్వరాన్ని వినిపించుకొని యేసు ప్రభువు ద్వారా అడిగి వేడుకుంటున్నాం. మంచిదండి.
జీవితం బోధిస్తున్న రక్తము మన ప్రసంగాల్లో నుండి, విశ్వాసంలో నుండి, దైవ గ్రంథంలో నుండి ఒకవేళ కనుక మనం తప్పిస్తే, లేకుండా బోధిస్తే మనం సరైన వస్తువును ఆపము. మానవ శరీరంలో నుండి రక్తాన్ని తీసేస్తే జీవాన్ని కోల్పోవడమే కదా. రక్తమే ప్రాణము అని దైవ గ్రంథంలో చెప్పబడింది. ధర్మశాస్త్రంలో రక్తం యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది లా, లేవియకాండంలో 17వ అధ్యాయం అది పశువులను చంపడానికి గురించి రాయబడింది. ఈ అధ్యాయంలో రక్తం యొక్క ప్రశస్తతను మనం చూడగలం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వెళ్ళినప్పుడు విస్తారమైన పశు సంపదతో వెళ్ళారు. మొదటి 10వ అధ్యాయం 24-26 వచనాలు, 12వ అధ్యాయం 32-38 వచనాలు. ఈ వచన భాగాన్ని మనం పరిశీలిస్తే రక్తానికి దేవుడు ఎంత విలువిచ్చారో మనం గ్రహిస్తాం. The principles of killing animals, లేవి గ్రంథం 17వ అధ్యాయం 3-7 వచనాలు. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ సాక్రిఫైసెస్ గురించి కూడా అదే అధ్యాయం 8-9 వచనాలు. ఈటింగ్ బ్లడ్ ఈజ్ ప్రొహిబిటెడ్. రక్తముతో కూడిన మాంసాన్ని తినడం నిషేధించబడింది. ఎవరైనా సరే
ప్రత్యేకమైన దినాన్ని ప్రతిష్ఠించి ఉపవాస దినాలుగా Ash Wednesday is observed as the year penitence to mark the beginning of Lent. Ash depicts our nothingness before God. ఈ బూడిద అనేది ఏం సూచిస్తుంది అంటే మానవులమైన మనం దేవుని ముందు ఏమీ లేదు. బూడిదకి ఏం విలువ ఉండదు కదా. We need to recall our mind, recall of దేవుని యొక్క పిలుపుకు మనం చెప్పినట్లుగా వారి మనకి అంటే సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడించకుండా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాడు. చాలా స్పష్టంగా Cross of Christ is the highest measure of God's love for us. Cross reciprocates to God's love. దేవుని యొక్క ఆ పిలుపు ఆయన సిలువ ద్వారా మనల్ని ఇచ్చారు. సిలువలో నాకు we love him because he first loved us. ఆయన మొదటిగా మనం to love God is to keep his commandments. దేవుని పిలుపు ఏది? ఆయన ప్రేమ ఏంటంటే మనం ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. To love God is to love our brother. చెప్పాడు అందువల్ల నీ పేరుకోవాలి 2 ఆజ్ఞల్లో మొత్తం 10వ ఆజ్ఞ మొత్తం కమాండ్మెంట్స్ అన్ని తీసుకోవాలి. 25 to love God, to love our brethren through deeds of love. వాటినే ప్రేమించడం కాదు, క్రియల మూలంగా మొదటి యోహాను on the ashes, Catholics and many other Christians have ashes applied to their bones. ఈ మన నొక్కల మీద Catholics కొన్ని చర్చెస్లో సిలువ గుర్తు వేస్తారు. అట్లాంటి వారి గుర్తు సాధారణంగా Catholics చర్చెస్లో జరిగేది అంటే ఆ మంటలు ఎగిరిపోయిన తర్వాత వాటిని బూడిద చేసి ఒక పాత్రలో భద్రపరిచి ఆ పాత్రను తీసుకొని ఈ యాష్ వెన్స్డే రోజు ప్రతి ఒక్క విశ్వాసంపై పాత్రలు బూడిదను తీసుకొని తెలుగు గుర్తు వేస్తారు. ఇది అర్థమైందండి. బూడిద నథింగ్, మనం కూడా నథింగ్ బిఫోర్ గాడ్ అని చెప్పడం కోసం తెలియజేయడం నా విలువ గుర్తు వేస్తాను. ఆలోచన చేస్తే క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ కనపడుతున్నారు. చాలా సంతోషకరమైనది అంటే దుఃఖకరమైనది కాదు. అయితే తత్వ గురువారం నుండి మంచి శుక్రవారం ఫ్రైడే ఒక ప్రక్క దుఃఖం ఉంది కనుక ప్రభు విలువ శ్రమలను
ప్రభు దినాలు అంటే ఎక్స్క్యూజ్ బూడిద అంటే కలర్ కాల్చగా మీకు స్థితి లేదు. ఆ బూడిద ఎందుకు పనిచేస్తుందంటే బయట పారవేయడానికి పనిచేస్తుంది. ఆ బయట పారవేయడానికి కూడా పనికిరాదు. నెక్స్ట్ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు వారు మత్తయి వారి 9వ అధ్యాయం 14-15 పెళ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనుక్కోబడి దినాన్ని చూసుకుని అప్పుడు వారు ఉపవాసం చేయించదని చెప్పినట్టు ప్రభు యొక్క విలువ పునరుత్థానపడుట సిద్ధపడుటకు ఈ ఉపవాస దినాలు జ్ఞాపకార్థంగా సార్వత్రిక సంఘాల్లో పాటించడం అనేది పరిపాలన. ఏది 325 నికేయ కౌన్సిల్ పద్మ గురువారం ఆచరించాలని తీర్మానించారు. మొదట 40 గంటలు ఆచరించాలని, ఆ తర్వాత 7 రోజులు ఆచరించి తీరాలని, ఆ తర్వాత కాలంలో 40 రోజులుగా శ్రమణ కాలం నిర్ణయించారు. దీనిని 1091 సంవత్సరంలో అంటే 1091వ సంవత్సరంలో మనందరికీ తెలుసు. దానితో మతాధికారులు సదస్సులో అన్ని డినామినేషన్స్ ఆల్ క్రిస్టియన్స్ ఈ 40 సంవత్సరాల శ్రమణ కాలాన్ని ఆచరించడానికి taken a oath that all the Christians in the world observe the again, church calendar, the church calendar, special attention is given to suffering, death, and victorious resurrection of our Lord Jesus Christ. ఆయన శ్రమను, మరణం, తిరిగి ఆయన విజయుడై పునరుత్థానము ఈ ప్రధానమైన అంశాలు ఈ మంగళ కాలంలో మంటల ఆచారం చక్కటి కస్తూర మంటలతో ఆలయం అలంకరించారు. పచ్చని ఆకులు జయోత్సాహాన్ని, జయ జీవితానికి సాదృశ్యంగా ఉంటాయి. ఎండిన ఆకులు ఆత్మీయ జీవితంలో గడుపుతాయి. ఈ కాలిన ఆకులు పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంటాయి. ప్రాముఖ్యంగా రోమన్ క్యాథలిక్ వాళ్ళు అలా ఆచారం ఈ ఆకులను భద్రపరిచి భద్రపరిచి మాస్క్ టైంలో క్యాషువల్ మాస్క్ టైంలో ప్రతి వారికి ఫాదర్ గారు తన మొదటి వేదిక గురుతులో వసతి పైన నిలబడుతున్నారు. ఆ సమయంలో వారు కలిసే మాట, ఓ విశ్వాసి, నీవు ధూళిలో నుంచి వచ్చావు, ఈ ధూళిని కలిగిస్తావు. జ్ఞాపకం ఉంచుకో. ప్రతి విశ్వాసి చెప్తారు ఇక అనే గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అంతటి నీవు ఒడిపట్టగలవు, ధూళి తలపై
40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. నిర్గమాకాండ 16వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశం తాము వచ్చు 40 ఏళ్ళు మన్నాను తిని వారు కనాను దేశపు పొలిమేరను చేరు వరకు మన్నాను తిని భయపడి గొల్యాతు
సౌండ్ తగ్గించండి. వినిపిస్తుందని సౌండ్ మీకు? దేవుని స్తోత్రం చెప్పేసి మరొక శ్రేష్టమైన మార్గం లేదు. లేదు. దేవుని శుభ్రతకి రక్షించగలిగినది ఏమీ లేదు. ఒక ఉపవాసం ప్రార్థన రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. ఎట్లనగా మన నిత్యము పాపులమై ఉండగానే
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన ఎక్సలెంట్ మెసేజ్, వండర్ఫుల్ మెసేజ్. అందులోనూ అద్భుతంగా కూడా మీలో ఉన్న గాయకుని బయటపెట్టారు. ఎంత చక్కగా పాట పాడారు. వండర్ఫుల్ వండర్ఫుల్. అవునండి, ఆయన రక్తం ఎంత పరిశుద్ధమైనది. రక్తము గురించి వివరించారు, దేవుని యొక్క ప్రేమ గురించి వివరించారు. యాష్ వెడ్నెస్డే, బూడిద బుధవారం గురించి అద్భుతమైన మాటలు, అనేకమైన రెఫరెన్స్, సుమారుగా మరి 7-8 రెఫరెన్స్లు చూపించేసి అంత చక్కగా వివరించారండి. మరి ఇటు వాక్యములు మన హృదయంలో పనిచేయనట్లుగాను మన మధ్యలో ఉన్నటువంటి వారు మనకి ఈ వాక్యము గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట కోరుతున్నానండి. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ మహిమామణి గారు మరి ఈ వాక్య మన అందరి హృదయంలో పనిచేసి వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట కోరుతున్నాను.